Namaste, welcome to Khadri News. సార్ మాజీ జడ్జి గారు అదే చెప్తాలే నేను అనలేదు అనుకుంటాను మాజీ జడ్జి గారు నీళ్ళు సార్ తీసుకుంటాడు కనెక్ట్ ఉండండి సార్ వీడియో సీనియర్ మేడం ఈరోజు మా బార్ అసోసియేషన్ చలివేంద్రం స్టార్ట్ చేశారు. మనందరికీ తెలుసు వాటర్ అనేది మనందరికీ వైటల్ ఎలిమెంట్ అన్నమాట. సో వాటర్ తాగడం వల్ల ఉపయోగాలన్నీ మనందరికీ తెలుసు. ముఖ్యంగా వాటర్ తాగడం వల్ల మన యొక్క న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన సెల్స్కి ఆర్గాన్స్కి వెళ్తాయి. ఇంకొకటి మన బాడీలో ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో వాటర్ని అందరూ తాగాలి అని ఒక మంచి ఉద్దేశంతో, ఇది ఎండాకాలం కాబట్టి మా దగ్గర కోర్టులో కూడా ఒక ఫ్రిడ్జ్ లాంటిది ఉంది. బట్ అది అందరికీ సరిపోదండి, 4 క్యాన్సే ఉంటాయి. సో అది సరిపోదని మంచి సహృదయంతో బార్ అసోసియేషన్ వాళ్ళందరూ, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో కక్షిదారులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎండాకాలంలో మంచిగా వాళ్ళు వాటర్ తాగి చాలా హెల్తీగా ఉండాలి అని ఒక సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు. లోకేష్ రెడ్డి, నేను కదిరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మేము కదిరి న్యాయవాదుల సంఘం వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారులు నీటి కోసమని చెప్పేసి, త్రాగునీరు కోసమని చెప్పేసి ఇబ్బంది పడకూడదన్నటువంటి ఒక సదుద్దేశంతో ఎవరీ ఇయర్ ఈ విధంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నరసింహస్వామి తిరునాళ్ళు కూడా సమీపిస్తుండటంతో నరసింహస్వామి భక్తులు కూడా చాలామంది కదిరికి వచ్చి స్వామిని దర్శించుకునేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ ఆవరణలో ద్వారానే వెళ్తూ ఉంటారు. వారికి కూడా దాహార్తిని తీర్చడానికి ఈ కోర్టులో ఉన్నటువంటి ఈ చలివేంద్రం ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చేశాము. అంతేకాకుండా అడ్వకేట్ క్లర్క్స్, కోర్టుకు సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి చలివేంద్రాన్ని ఉపయోగించుకోవడం బాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అప్కమింగ్ ఎండాకాలం వస్తుంది కాబట్టి దాదాపుగా ఈ మార్చి, అట్మోస్ట్ ఏప్రిల్ కూడా విపరీతమైన ఎండలు ఉంటాయి. కాబట్టి కనీసం మా బార్ అసోసియేషన్ తరఫున దాహార్తిని తీర్చడానికి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి కదిరిలో మొట్టమొదటిసారిగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని కొంచెం ఇదిగా తీసుకునేసి కదిరిలో వచ్చేటువంటి భక్తులు అయితేనేముంది, తర్వాత దాహార్తిని తీర్చడానికి మిగతా ప్రజల కోసం అని చెప్పేసి నేను కదిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీటిని మోటివేటివ్ స్టెప్గా తీసుకునేసేసి చాలా చోట్ల చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతతో పిలవగానే ఈ చలివేంద్రాన్ని సహృదయంతో వచ్చి ఇక్కడ ఈ ఓపెన్ చేసినటువంటి మా గౌరవ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ జయలక్ష్మి గారికి మా నమస్కారాలు బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. అలాగనే మా న్యాయవాద మిత్రులకు, అలాగే క్లర్క్స్కు, కోర్టు స్టాఫ్కు కూడా, తర్వాత అలాగే పత్రికా విలేకరులకు కూడా మేమందరికీ కూడా సహృదయంతో నమస్కారం చేస్తున్నాం. సార్ లోపలికి పెట్టండి, కాళ్ళు తగులుతాయి కదా లోపలికి.
सर्वांगतस्वरं श्री सूर्यग्रहस्देवता सुप्रीत सुप्रसन्न वरदा भवन्तु चन्द्रग्रहाय नमः ओम आप्याय स्वाहा सोमा प्रवीरं तस्मादिजा अनित्या विश्वसमापस्ते स्वाहा ओम गौरी विवाहरिदान दक्षसे कपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे भवूषि सहस्राक्षरा परमे स्वाहा आप्याय समेत ते विश्वतः स्वामृत्यं भवावाज च संगते स्वाहा ओम आप्याय समेत हमारा बहुत चेष्टा कर रहा ఆదివారం మన పెద్ద ఆయన మన కదిరి కాన్స్టిట్యూన్సీ లో 6 మండలాలు పర్యటించడానికి విచ్చేస్తున్నారు. దాని గురించి వీళ్ళు ప్రొద్దు నుంచి అన్ని మండలాలు తెలుపుకొని ఫైనల్ గా మన కదిరి మండలానికి విచ్చేసినారు. ఇక్కడ మనం ఆదివారం ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలనే దాని మీద మన నాయకులు మక్బుల్లా గారు దాని మీద చెప్తారు. 2019లో ఎలక్షన్స్ లో ఏ విధంగా పనిచేసినామో అదే విధంగా ఈ మండలంలో ప్రతి ఒక్కరు ఎవరెవరు గ్రామాలలో వాళ్ళందరూ పనిచేసి ముందు ఏ విధంగా 4000 మెజారిటీ వచ్చిందో అదే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ ఒక్కరు కష్టపడి మనమందరము ఎవరెవరు పరిధిలో వాళ్ళు మనం మక్బుల్లాను అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు యొక్క పర్యటన 3వ తేదీ పొద్దున్నే తనకల్లలో బిగినాయి, 9 గంటలకు బిగినాయి. అక్కడి నుంచి నల్లచెరువు, కదిరి అర్బను మరియు అదేవిధంగా రూరల్, తలుపుల, గాండ్లపేట, ఎన్పికొండ దాదాపు 6 పర్యటనలు ఉన్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన మండలాలన్నీ 3గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఒక బైక్ ర్యాలీ ప్లాన్ చేయడం జరిగింది ప్రతి మండలంలో కూడా. నాకు ఆశ్చర్యం అవుతుంది, అసలు ఒక్క మండలంలో మాట్లాడిన బైక్ ర్యాలీకి ఇంకో మండలంలోకి వచ్చే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. కానీ ఏ మండలంలో జరిగిన మీటింగ్ మండలంలో చెప్పలేం మేము. కానీ ఆ ఉత్సాహం అంటే కార్యకర్తల్లో మనం సిద్ధం ప్రోగ్రాం రాప్తార్ తర్వాత మొత్తం అంతా కూడా కార్యకర్తల చేతుల్లో నుంచి ఓటర్ల చేతికి వెళ్ళిపోయినాయి. మొత్తం నాయకుల చేతుల్లో నుంచి కార్యకర్తలు ఓటర్ల చేతులకు వెళ్ళిపోయినాయి. అంత ఉత్సాహంగా ఉన్నారు మన వాళ్ళంతా. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలోనే విస్తృత స్థాయి పర్యటనలు ఒకే రోజు 6 పర్యటనలు ఒక సాహసోపేతమైన నిర్ణయం. నిజంగానే అన్ని బాగా జరిగితే మక్బులన్న అదృష్టవంతుడు అని చెప్పాలి మనం. ఎందుకంటే ఒకే రోజుగా ఒక 60,000 మందిని ఇండైరెక్ట్ గా కలుస్తున్నాం. మొత్తం ఈ ఎన్నికల్లో ఆల్రెడీ చాలా ముందున్నాం మనం. అవతల పార్టీ వ్యక్తి ఎవరైంది ఇంకా అర్థం కాలే, అవతల పార్టీ ఎక్కడుందో అర్థం కాలే, వాళ్ళ నాయకుడు ఎవరో అర్థం కాలే, పార్టీ ఎవరైంది అర్థం కాలే. బీజేపీకి ఇస్తారా, తెలుగుదేశంకి ఇస్తారా, జనసేనకి ఇస్తారా అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇచ్చినా ఆ వ్యక్తికి ఇస్తారా, వాళ్ళ భార్యకి ఇస్తారా అర్థం కాని పరిస్థితి. అలాంటి డైలమాలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కోలుకోకముందే దేవుని దయవల్ల మనము బ్రహ్మాండంగా ఈయన పేరు చేసిన కొద్ది రోజులకే నల్లచెరువులో, ఎన్పికొండలో ఇట్లా బ్రహ్మాండమైన భారీ బహిరంగ సభలు, ఆ తర్వాత మన మధ్య ఆసరా చేయుతన జరిగింది. ఆసరా ప్రోగ్రాంలు, భారీ ఆసరా ప్రోగ్రాంలు చేయడం, ఆ తర్వాత వాలంటీర్ల సన్మాన కార్యక్రమాలు జరుగుతుండగానే ఎక్కడ చూసినా వేలాదిగా బ్రహ్మాండంగా ప్రజలు కార్యకర్తలు అటెండ్ అవుతా, ఓటర్లు అటెండ్ అవుతున్న టైంలో కొత్త ఊపు మనకు సిద్ధం సభ. ఇప్పుడే అనుకుంటానే మండలాలు అంతా తిరుగుతున్నప్పుడు ఏమన్నా మండలానికి 20 బండ్లో 30 బండ్లో 40 బండ్లో జీపులు ఇస్తే నింపుకునేది కష్టంగా ఉంటాయి. అట్లాంటిది మండలానికి 30 బండ్లు 40 బస్సులు పంపిస్తా అంటే మాకు చాలా గొడవ పడే పరిస్థితి. ఈ మార్పు మనకు గమనించామా లేదా? గతంలో ఎప్పుడైనా 4 జీపులు పంపిస్తే ఎట్లా నింపాలని గొడవ పడే వాళ్ళ నాయకులు. ప్రతి ఒక్క పార్టీకి అదే పరిస్థితి. అలా కాదు, ఒక 30 బస్సులు పంపిస్తే మాకు సరిపోలేక 4 బస్సులు పంపించకపోతే గొడవ పడే పరిస్థితి. దీంట్లో ఏమైనా గతంలో లాగా మనం ఎంటబడుతున్నామంటే లేదు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి బండి నిలబెట్టి మరుక్షణం. దీంట్లో మేము తక్కువ వచ్చాయని చెప్పడం లేదు, మీరు చెప్పనిపిస్తేనే కార్యకర్తలు వచ్చి బస్సు ఎక్కేది.
ఈ నాయకత్వం మీద భరోసా ఉందా, ప్రభుత్వం మీద భరోసా ఉందా, పార్టీ మీద భరోసా ఉందా, జగన్ రెడ్డి మీద భరోసా ఉందా, లేదా క్యాండిడేట్ మీదనా, లేకపోతే క్షేత్రస్థాయి నాయకులు అంటే అందరం బలపడినాం ఇక్కడ. పార్టీ గతంలో కంటే ఇప్పుడు నిర్ణయాత్మకంగా బాగా కన్స్ట్రక్టివ్గా చాలా బాగా డెవలప్ అయింది. కాబట్టి ఈ అవతల వ్యక్తులుగా ఎల్లలు కనుక్కోకముందే మన ఎలక్షన్ అయిపోయి చేసే పరిస్థితికి మన పార్టీ ఎదిగిందంటే దాన్ని బాగా గమనించండి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపున మన టౌన్ 80,000 ఓట్లు ఉంటాయినా, 80,000 ఓట్లు టౌన్, రూరల్ సంబంధించిన ఒక 20,000, 25,000, 24,000 చిల్లర, 24,000 రూరల్ కొన్నాను లేవు 26,000 ఈ రెండు దరిదాపుల 1,00,000 పైచులకు ఓట్ల దాటుతున్న ఈ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడిగా ఒక మీటింగ్ పెడుతున్నాము. ఇంకా దీని గురించి 30,000, 22,000, 24,000, 25,000 ఓట్లున్న మండలాలలో కూడా వాళ్ళు 6,000 నుండి 10,000 మినిమం మేము తీసుకొచ్చి జన సమీకరణ చేసుకొని మీటింగ్ చేసుకుంటాం అని వాళ్ళు చెప్తున్నప్పుడు 1,00,000 ఓట్లకు సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు జన సమీకరణ అనేది మీకు చాలా సింపుల్ కూడా. ఎందుకంటే పంచాయతీలు బయట చూస్తే మేము రూరల్ పంచాయతీలు అన్నీ ఉన్నాయి, టౌన్కి వస్తే 36 కౌన్సిలేట్స్ ఉన్నాయి మనకి. ఈ నెగ్లిజెన్సీ పనికిరాదు. ఎందుకంటే ఫస్ట్ టైం మంత్రివర్యులు మన దగ్గరికి వస్తూ భారీ బహిరంగ సభ పెట్టే కార్యక్రమం. మండలాల్లో ఒక ఎత్తు, టౌన్లో ఒక ఎత్తు, గుర్తుపెట్టుకోండి బాగా. 36 మంది కౌన్సిలర్లు ఉన్న ప్రాంతము, రూరల్ ప్రాంతము, బ్రహ్మాండంగా బలంగా ఉన్న ప్రాంతం. మీకు తెలియదు ఉంది టౌన్ గురించి. తమ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు కదిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. దానిలో భాగంగా కదిరి రూరల్ గాని వాళ్ళు విచ్చేస్తున్నారు. ఆ వెన్యూ ఎక్కడ పెట్టాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడే కదిరి రూరల్ మరియు టౌన్ కలిపి పెట్టాలా లేకపోతే ఒకటి రూరల్ పెట్టాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత కూర్చొని డిసైడ్ చేస్తాం మేము. కాబట్టి ఆయన రాకను మేము స్వాగతించి రానున్న ఎన్నికల్లో మేము ఎలా సిద్ధం ఉన్నాం అనేది ఆయనకి మేము ఒక సంకేతం ఇవ్వాలనేదే మా కోరిక. కాబట్టి కదిరి మండలం, రూరల్ మండలం నాయకులు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి వాళ్ళ పంచాయతీల నుంచి ఓటర్లను వేరే ఎక్కడి నుంచి తేకుండా ఒక్క రూరల్ మండలం నుంచే ఓటర్లను పిలుచుకొని వచ్చి పెద్ద ఆయనకి మేము ఒక సంకేతం ఇవ్వాలనేదే నా అభిలాష. ఏమంటే రానున్న ఎన్నికలకు మేము ఎట్లా సిద్ధమైనామో, ఎలాంటి మెజారిటీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తామో, జగన్ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మేమంతా ఎలా కలిసికట్టుగా ఉన్నామనేది ఆయనకి మేము తప్పకుండా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఆదివారం రోజు ఎంతవరకు అయితే అంత ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొని పెద్దకు మేము తెలియజేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత బలం ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ ఎత్తిపోయిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. సిద్ధం సభ రాప్తాడులో జరిగినప్పుడు నేను ఈ రూరల్ మండలం కన్వీనర్ కానీ మన జేసీఎస్ కన్వీనర్ కు ఎంపీపీ కానీ ప్రతి ఒక్కరికి 30 బస్సులు ఇస్తామన్నా అని చెప్తే 35 కావాలని 35 బస్సులు, దాదాపు 35-36 బస్సులు తీసుకున్నారు. మేము ఎలా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చే ఎలక్షన్ కి తయారైనారనేది ఇంకా మేము చెప్పనవసరం లేదు. కాబట్టి రేపులే మన్నాడు 3వ తేదీ పెద్దానికి ఘనంగా మేము స్వాగతం చెప్పి వారు వచ్చేసి ఈ మీటింగ్ లో మేము విజయవంతం చేయాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చింది.
नाना का है नकुल नकुल के छुड़ा दी मोहतरम नाजरीन, अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। कदरी इलाके के तमाम अवाम को आजिज़ाना गुजारिश है कि जाहिलत ना इल्म से नहीं होती, जाहिलत ना सोच से होती है। कि एक इंसान मरने के बाद अल्लाह से कहेगा कि ए अल्लाह मैं जाहिल था, मुझे माफ कर दे, तो अल्लाह ताला ने कहेगा ऐ बेवकूफ, जब मैंने तुझे दुनिया में भेजा दिलो दिमाग के जरिए इल्म दे के भेजा, तो उसका इस्तेमाल नहीं किया, इसलिए ये मेरी कोई तकसीर नहीं है, जा जहन्नम में कहेगा। इसलिए मेरा कहने का मतलब यह है कि आप लोग, अल्लाह ताला ने दिलो दिमाग दिया है कि सोचें कि इस बार हमारे रियासत में जो एमएलए के इलेक्शंस होने वाले हैं, उसमें से जो कदरी के इलाके में जो एमएलए के इलेक्शंस हैं, तो ये वाईएसआरसीपी पार्टी के जो कैंडिडेट मकबूल अहमद साहब जो है, उनका कोई विजन ना रहा। उन्होंने कहने का मतलब यह है कि मैं कुछ पैसों में ये टिकट खरीदा हूं, इसलिए मुझे जिताएं, और उनके दिलो दिमाग में बात एक ही चल रही है कि मुझे असेंबली भेजे, मुझे जिताएं, मुझे एमएलए बनाएं। इस बात पर, यह मुद्दे पर अकड़े रहे हैं। इसलिए मैं आज भारतीय जनता पार्टी माइनॉरिटी मोर्चा के तहत अवाम को इस बात की इत्तला देना चाहता हूं कि हमारे इस शहर कदरी में लगभग कई सालों से, जब से हमको आजादी मिली, जब से लेते हुए आज तक भी मुसलमानों में कोई जिंदगी में तब्दीली की नाम की कोई चीज ना रही। जो गरीबी थे वो गरीबी रहे हैं, जो मिस्कीन हैं, जो लाचार हैं, जो बेरोजगार हैं, जो रोटी कपड़ा मकान के लिए आज भी तरस रहे हैं। इसलिए मैं ये जो मकबूल साहब जो है, उनसे मैं ये गुजारिश करता हूं कि आपका कोई विजन है, आपका कोई जो पार्टी है, तो आपके जो मुसलमानों के जो स्कीम्स हैं वो जाहिर करें। तो पिछले बार जो आपके जो पार्टी के वजीर आला जगनमोहन रेड्डी साहब ने मुसलमानों को कई वादे कर कर मुकम्मल तौर पर धोखा दिया गया है कि दुल्हन पतकम 1 लाख रुपए देंगे कर कर धोखा दिया, और स्किल के लिए, बच्चों को पढ़ाई के लिए, इल्म के लिए
हम फॉरेन कंट्री भेजेंगे कर कर उसमें धोखा दिया गया, और बिना सूद के बैंक तामीर करेंगे कर कर उसमें धोखा दिया गया। इस हर किस्म के वादे कर कर धोखा दिया गया है। तो आप इस मुद्दे की बात करें कि आप इस तरह के कर रहे हैं कि अवाम में एक मजाक बना के रखे हैं आप। इसलिए मैं अवाम से एक ही गुजारिश करना चाहता हूं कि भारतीय जनता पार्टी का जो नारा है, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, तो आप लोगों से मैं ये कहना चाहता हूं कि आपको आपके मजहब का नेता चाहिए या आपका डेवलपमेंट चाहिए। आपको जो नेता चाहिए, आपका जो इंसानियत चाहिए। इसलिए सोचने पर मैं आप लोगों को मजबूर कर रहा हूं कि दिलो दिमाग से सोचे कि आने वाले चुनाव में हमको मजहब नहीं चाहिए, हमको डेवलपमेंट चाहिए, हमको रोजगार चाहिए, हमारे बच्चों को काम और काज चाहिए। इसलिए आप लोगों से मैं गुजारिश कर रहा हूं, सोच समझकर कदम उठाए कि आने वाला जो देने वाले जो वोट है ये लाजवाब कीमती है। इसलिए सोच समझकर वोट दे कर मैं आप लोगों को गुजारिश कर रहा हूं। ये जो मौका दिया गया आप लोगों को सबको फिर से एक मर्तबा सलाम पेश करते हुए भारत माता की जय, जय हिंद। अन्ना कोट डालना उस्मान। ऑनलाइन सिस्टम हाँ से शुरू करेंगे। सामने ला दो देखो देखो माँ అంతా చేపిస్తారు అన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా మేము చేస్తారు అన్నారు. కంపల్సరీ మనం చేపిస్తాం.
चाची इनके हिंगते नहीं गते नहीं गते बचत बोला गाजी सलीम भैया साइकिल को डालना साइकिल को डाला हाँ मैं वो बोलता हूँ सामने घट्टू बोलो ప్రజా సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసి గత అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు మూడవది ఏం చేయాలి ఎలా చేయాలి మన గవర్నమెంట్ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ఆత్మ మీటింగ్ జరుగుతుంది. అందుకు పెద్దలు దాని గురించి దిశానిర్దేశం కోసం ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రిపరేషన్ మీటింగ్ అంటే మనము మన గౌరవ మంత్రివర్యులు వచ్చేటప్పుడు ఏ విధంగా మనం ఈ యొక్క మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన ముఖ్య చర్యలేమి అనే విషయం మీద ఈ సమావేశంలో మనం చేయడం ఆసరా ప్రోగ్రామ్ సంబంధించింది. మీరందరూ కూడా చేయించిన పని ఏమంటే మొట్టమొదటిసారిగా మీ విలేజ్లో ఉన్నటువంటి మహిళలందరినీ చర్యలు చూసుకోవడం మీ బాధ్యత. అనిపెట్టలు ఉంటారు, సీసీలు 4 సీసీలు ఉంటారు. ఒకరికి 1000 నుంచి 6,500 నుండి మనకు సభ్యత్వం కలిగి ఉంటారు. దాదాపు ఇంతకుముందు జరిగిన ప్రోగ్రాంలు ఏవేవి కూడా 3,000 తగ్గకుండా వచ్చినాము. 3వ తేదీన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు తనకల్ తర్వాత నెక్స్ట్ సెంటర్ ఏది నల్లజర్ల మండలం భారీ ఎత్తున అతన్ని రిసీవ్ చేసుకునే కార్యక్రమం ఎలా చేసుకోవాలి. బైక్ ర్యాలీ పెడుతున్నప్పుడు ఆ బైక్ ర్యాలీకి సంబంధించి ఇనిషియేషన్ ఎవరు తీసుకుంటారో కమిటీ చేసుకోండి. అలానే బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ బహిరంగ సభ పెట్టుకోవాలి, మనం జన సమీకరణ ఎలా చేసుకోవాలి, మనం సభకు సంబంధించిన సపరేట్ కమిటీ వేసుకోండి, జన సమీకరణకు సంబంధించిన సపరేట్ కమిటీ వేసుకోండి. మీరు ఏమైనా కార్యక్రమాలు అంటే భోజన కార్యక్రమం కూడా పెడితే దానికి కూడా సపరేట్ కార్యక్రమం చేసుకోండి. నాయకులందరినీ పరిచయం చేసి ఆ తర్వాత భారీ బహిరంగ సభ ఆయన ఇచ్చే సందేశం పెద్ద తప్పిదమవుతుంది కూడా. పెద్దవాళ్ళు ఎవరైనా ఇక్కడ సలహాలు ఇస్తే మీ సలహా మేరకు అందరినీ కలుపుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నారు తప్ప వేరే ఆలోచన ఎక్కడా లేదు కూడా.
ఫస్ట్ నుండి ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ ద్వారా కనిపించాలి. కాబట్టి మేమంతా కష్టపడి రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలనేది ఇక్కడ ప్రధాన అంశం. కాబట్టి కొంచెం సేపు మౌనం పాటించి శ్రద్ధగా వినాల్సిందిగా అందుకే నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా తనకల్లు మండలానికి రావడానికి కారణం ఏమంటే 3వ తేదీ ఆదివారం మన మంత్రివర్యులు గౌరవనీయులైన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కదిరి నియోజకవర్గం 6 మండలాల్లో పర్యటిస్తున్నారు. దానికి గాను ఏర్పాట్లు ఎలా చేయాలని దానిపైన ప్రధానంగా మేము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మొదటగా తనకల్లు మండలానికి వస్తున్నారు. 8:30కు చీకట్మాన్పల్లి దగ్గర ఆయన వస్తారు. అక్కడి నుంచి ఆయనకి వెల్కమ్ చెప్పి కుక్కండి క్రాస్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంది, అక్కడికి పోయి ఆయన పూజ చేస్తారు. దాని తర్వాత మేము మీటింగ్ ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే ఈ మీటింగ్ కి ఎంతమంది క్రౌడ్ వస్తారని దానిపైన డిపెండ్ అవుతుంది లొకేషన్. 5-6 వేల మంది కన్నా 10,000 మంది కన్నా తక్కువ ఉండకూడదు అనేది. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో తనకల్లు అతిపెద్ద మండలం 6 మండలాల్లో. కాబట్టి ఈ ప్రోగ్రాం ఎట్లా జరుగుతుందో మిగతా మండలాల్లో ఇదే బేస్ పైన ప్రోగ్రాం జరుగుతాయి. దీన్ని మేము విజయవంతం చేయాల్సిందిగా మరియు ప్రోగ్రాం ఎలా చేయాల్సిందిగా మిమ్మల్ని కూడా అడ్వైజర్స్ అడుగుతున్నాము. కాబట్టి మీరు చెప్పండి ఎక్కడ చేస్తే బాగుంటుందనేది. దాని తర్వాత మేము చెప్తాము. అందరూ కలిసి ఒక వెన్యూ సెలెక్ట్ చేసి దీన్ని ఫైనల్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అన్న చెప్తున్నట్లు ఈ అన్న ఏం చెప్తున్నాడంటే గడిచిన రోజుల్లో మేము చాలా ఇబ్బంది పడినాము, చాలా పోగొట్టుకున్నాము. ఇప్పుడు 2 వీలర్లో వచ్చిన రావాలన్నా కానీ చాలా ఖర్చులు అయితే అని చెప్తున్నారు. దాని గురించి తప్పకుండా మేము చర్చిస్తామన్నా. దానికి మేము కూర్చొని ఏడో ఒక 10-15 మంది ఏం చేయాలా, ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ చేయాలా, ఎట్లా రావాలనేది తప్పకుండా మేము చర్చిస్తాం. కాబట్టి మీరందరూ చీకట్మాన్పల్లికి 8 గంటలకు రావాలా. మంత్రి గారిని వెల్కమ్ చేసుకుని అక్కడి నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. బైక్ ర్యాలీ ఒక తక్కువ అంటే 100 నుంచి 150 వెహికల్స్ లో ఆయన రిసీవ్ చేసుకుని మేము కదిరి నుంచి వస్తాం. దాని తర్వాత పూజ చేసుకుని కుక్కటి క్రాస్ నుంచి రమేష్ ఇట్లా తిరగండి ఓకే ఇట్లా తిరుగు అట్లా నిలబడి ఆడికి రానా అందరూ వీడియో करता हूं कल फोन ఇలా తిరుగుతాంగా సుమో ఫోన్ ని సరకనే గాజా పోయి అంతా రాజకీయ का बाजी का దాంట్లో కాదు కదా దమన కొంచెం అట్లున్నా ఇది తిరగండి ఎట్లా తిరుగుతుంది ఏ నువ్వు పాతది గమ్ముగా పని చేయలేయా నర్సింహులు ఇట్లా ఇట్లా సరే చూడండి స్మైల్ బాగా నర్సింహులు బాగా లేదు సార్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం 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 ఆకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు పార్టీలో చేరిన దానికి. అలాగే వచ్చే ఎన్నికల్లో మేమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను మీరందరూ అసెంబ్లీకి పంపుతారని మరియు శాంతమ్మ అక్కకు పార్లమెంటుకు పంపుతారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.
జనాలంతా వెనకాల రండి జనాలంతా వెనకాల రండి ఫోటో మీరు విడదన్నా అట్లా నువ్వు వర్షాలు చూడు బాయ్ కొద్దిగా రండి రాండి అందరూ రండి ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.